అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇక్కడ ప్రీవియస్ పేపర్లోంచి ఒక సమ్ చూడండి. ఒక అకరణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడితే -7/2 వస్తుంది. అయినా ఆ సంఖ్య అంతా అని అడిగారు. సో అకరణీయ సంఖ్యను ఎక్స్ అని అనుకుంటున్నాము. సో అకరణీయ సంఖ్యను ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుంటే అకరణీయ సంఖ్యను 5/2తో గుణించమన్నారు. అంటే 5/2x. ఆ లబ్ధానికి 2/3ని కూడితే అని అన్నారు కాబట్టి సో ఈ లబ్ధానికి 2/3ని యాడ్ చేస్తే -7/12 వస్తుంది. అంటే ఈక్వల్ టు -7/12. దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో 5/2x ఈజ్ ఈక్వల్ టు -7/12 ప్లస్ 2/3 ఇటువైపు వెళ్తే -2/3. సో 5/2x ఈజ్ ఈక్వల్ టు దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 12కి 3కి ఎల్సిఎం 12 వస్తుంది. -7 12లో 1 టైం పోతుంది కాబట్టి -7 -4 టైమ్స్ పోతుంది కాబట్టి 4 2s are 8. సో -7 -8 -15/12. సో 5/2x ఈజ్ ఈక్వల్ టు -15/12 వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు -15/12 ఇంటూ ఇది 2 ఇటు సైడు డినామినేటర్లో ఉంది కాబట్టి నోమినేటర్లోకి వెళ్తుంది. ఇటు సైడు నోమినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లోకి వస్తుంది. సో 2 6 are 12. సో 5 1s are 5 3s are. సో మళ్ళీ 3 1s are 3 2s are. సో x ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఈ లెక్క మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఇంపార్టెంట్ మోడల్ అనమాట. మనకి టెట్లో ఇచ్చే మోడల్స్లో కొన్ని కన్ఫ్యూజింగ్ మోడల్లో ఇది ఒక మోడల్ అనమాట. ఇంకొక సమ్ చూడండి. 2xy ప్లస్ 3x ప్లస్ 2y ప్లస్ 3ని కారణాంకాలుగా విభజించమన్నారు. సో దీన్ని 2xy ప్లస్ ఇచ్చింది, 3x ప్లస్ 2y ప్లస్ 3 కింద ఇచ్చారు. సో మనం దీన్ని 2xy ప్లస్ ఇక్కడ y ఉంది కాబట్టి అంటే 2y ఉంది కాబట్టి 2yని ఇక్కడ రాసుకుంటున్నాము ఫస్ట్. తర్వాత నెక్స్ట్ 3x రాసుకుంటున్నాము. నెక్స్ట్ 3. సో 2 కింద విభజించుకున్నాం అనమాట. ఇక్కడ 2 2లు ఒక దగ్గర, 3లు ఒక దగ్గర పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 నెంబర్స్లోని 2 కామన్గా ఉంది, ఇక్కడ 2 కామన్గా ఉంది, ఇక్కడ y కామన్గా ఉంది, ఇక్కడ y కామన్గా ఉంది. సో ఈ రెండాటిలోని 2yని కామన్ తీసేస్తే ఇక్కడ ఓన్లీ x మిగులుతుంది. అలాగే ప్లస్ ఇక్కడ 2y 2 బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ప్లస్ ఇక్కడ కూడా ఇందులో కామన్గా 3 ఉంది కాబట్టి సో 3 కామన్ బయటకు తీస్తే ఇక్కడ x మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ 3 మొత్తం బయటకు వస్తుంది కాబట్టి 1 ఉంది. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, బ్రాకెట్లో x+1 బ్రాకెట్లో x+1. సో ఈ రెండు నెంబర్లు ఇప్పుడు ఇదొక నెంబరు ఇదొక నెంబరు. సో 2 నెంబర్స్ అయినప్పుడు ఈ నెంబర్లోని కామన్గా ఏముంది, మళ్ళీ మనకి x+1 కామన్గా ఉంది. సో ఆ కామన్గా ఉన్న నెంబర్ని బయటకు తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 2y మిగులుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ప్లస్ తర్వాత ఇక్కడ ఈ నెంబర్లో x+1 బయటకు తీస్తాం కాబట్టి ఏం మిగులుతుంది, 3. సో ఏం మిగిలింది మనకు ఆన్సర్ x+1 ఇంటూ 2y ప్లస్ 3. సో ఇటు అన్నా ఇటు అన్నా ఏదైనా ఎలా వచ్చినా ఆన్సర్ అయితే ఇది అవుతుంది అనమాట. సో ఏదైనా కారణాంకాలుగా విభజించాలి అంటే ఏదైనా నెంబర్ని ఇచ్చి ఇలాగా కారణాంకాలుగా విభజించాలి అనుకుంటే దాని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.